హాయ్ హలో వెల్కమ్ టు అనిశ్రీ ఛానల్. ఇవాళ చాలా రోజుల తర్వాత ఒక చిన్న బ్లాగ్ పెడదామని అయితే అనుకున్నాను. అత్తయ్యతో కలిపి ఒక డే మొత్తం. మామూలుగానే జనరల్గా అత్తయ్య అయితే అసలు బయటికి రారు, ఏదన్నా ఇంకా తప్పదు అనుకుంటే తప్ప బయటికి రారన్నమాట. నేను అన్నీ అత్తయ్య వెళ్తున్నాము. కాకపోతే ఈయన మమ్మల్ని ఆ ప్లేస్లో డ్రాప్ చేయడానికి అయితే మా ఆయన వస్తున్నారు మాతో పాటు. ఎందుకంటే ఫస్ట్ అత్తయ్య ఐర్లాండ్ వెళ్ళే ముందు మాట ఈ వీడియో వచ్చేసి, అత్తయ్యకి కొంచెం కింద దవడ చాలా ఎక్కువ, కింద దవడ ఉంటుంది చూసారా, అది చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది. ఏంటని చెప్పి డాక్టర్ చూపిస్తే డాక్టర్ ఏమన్నారంటే కొంచెం బ్రేక్ అయినట్టుంది బోన్ అని చెప్పి అన్నారు. దానికోసం ఎక్స్రే కోసం వెళ్తున్నాం అన్నమాట. ఈ డే అంతా మేము ఎక్కడికి వెళ్ళాము అంటే ఏం చేసాము అనేది చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఆ బాబు చూసారా ఫ్రంటే కూర్చుంటాడు. అండ్ తెలుసు అంటే రిస్కీ అంటే కదలడు మాట. ఇప్పుడు ఆన్యన్ అయితే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అలా కూర్చోబెట్టి అయితే ఎప్పుడు తీసుకెళ్ళలేదు. బట్ బాబు మాత్రం అలాగే కూర్చుంటాడు, అసలు కదలడం కానీ ఏమీ ఉండదు. కానీ చాలా అంటే చాలా స్లోగా డ్రైవ్ చేస్తారన్నమాట. మా ఆయన బాబు ఫ్రంట్ కూర్చున్నప్పుడు అసలు ఫాస్ట్ డ్రైవింగే ఉండదు, స్లోగా డ్రైవ్ చేస్తారు. అలాగని బాబు కూడా కదలడు. మేము వచ్చి గ్లోబల్ హాస్పిటల్ క్లినిక్ అయితే వచ్చాము. ఎందుకంటే డాక్టర్ ఎక్స్రే తీసుకుండండి, అసలు ఏమైంది అని చూద్దామని చెప్పి అన్నారు. అలా ఏమైందో తెలీదు, మొత్తం టీత్ అంతా బాగానే ఉంది. కానీ ఆ పెయిన్ ఎక్కువ వచ్చేసి సైడు వాస్తుంది అన్నమాట. వాసినప్పుడు నార్మల్గా అత్తయ్యకి మైగ్రేన్ ఉంది, ఒకవేళ హెడేక్ వల్ల ఏమైనా వాస్తుందేమో, పెయిన్ ఎక్కువేమో అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి ఇన్ని రోజులు ఉన్నారు. బట్ తీరా చూస్తే అత్తయ్యకి కింద దవడం మధ్యలో, అంటే మన లిప్స్ కింద ఉంటుంది కదా, అక్కడ చిన్న బ్రేక్ అయింది అని చెప్పారన్నమాట. ఇంకా మేము ఎక్స్రే తీయించేసుకొని ఇంకా అటు నుంచి అటు ఏఎంబి మాల్ వెళ్ళాం. ఎందుకంటే అత్తయ్య ఊరు వెళ్తున్నారు కదా ఐర్లాండ్, కొన్ని బట్టలు అవన్నీ షాపింగ్ చేద్దామని చెప్పేసి ఏఎంబి మాల్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడి నుంచి హాస్పిటల్ పని అయితే అయిపోయింది కదండి. నెక్స్ట్ మెయిన్ది వచ్చి ఈ స్పెట్స్ మాట. అతనికి రీడింగ్ గ్లాసెస్ అనేది చేయించుకుందాం అని చెప్పేసి ఈ విజన్ ఎక్స్ప్రెస్లో ఇచ్చాము. దానికి వాళ్ళు ప్రాబ్లం చేస్తూనే ఉన్నారు. అంటే మాకే అయి ఉండొచ్చు, పర్టికులర్గా చెప్పలేము. బట్ అసలు చాలా అంటే చాలా విసిగిచ్చేసారన్నమాట. మేము ఎన్నిసార్లు తిరిగినా కూడా వాళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ లేదు. ఎందుకంటే ఇంకొక 1 వీక్ 10 డేస్లో అత్తయ్య వాళ్ళు అయితే ఐర్లాండ్ స్టార్ట్ అయిపోవాలి. అందుకోసం ఇంకా అత్తయ్య వచ్చారన్నమాట మాట్లాడడానికి. ఎందుకంటే స్పెట్స్ లేకపోతే ఖచ్చితంగా చూడడానికి మరి రీడింగ్ కానీ దేనికైనా ఇంకా పనిచేయదు కదా, అందుకోసం. అండ్ దట్టు ఈ విజన్ ఎక్స్ప్రెస్ అండ్ లెన్స్ కార్ట్లో వీటిలో అయితే గాగుల్స్ మీద 75% ఆఫ్ అయితే ఉందండి. ఇప్పుడైతే 50% ఆఫ్ ఉన్నట్టుంది. 1+1 ఆఫర్ కూడా ఉంది. ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా గాగుల్స్ కావాలంటే. దేని మీద అయినా సరే ఉంది, గాగుల్స్ మీదే కాదు, నార్మల్ దాని మీద కూడా 1+1 ఆఫర్ అయితే ఉంది. ఇంకా ఆన్యకి చాలా ఇష్టం గాగుల్స్ అంటే, ఇంకా అన్నీ ట్రై చేస్తుంది అన్నమాట. నాకు చాలా ఇష్టము. ఇంకా మేము అక్కడ అన్నీ మాట్లాడేసి ఇంకా బయటకు వచ్చేసాం. విజన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఏంటంటే మనం ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా మన ప్రాబ్లం మనదే, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళదే. ఇంకా వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. ఇంకా మాకు అక్కడే విజన్ ఎక్స్ప్రెస్లోనే చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా షాపింగ్కి ఏం వెళ్ళలేదు, రేపు వెళ్దాంలే షాపింగ్కి అని చెప్పేసి. దట్టు మేము మధ్యాహ్నమే బయటికి రావడం వల్ల ఫుడ్ ఏమీ తినలేదు. అసలు యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అత్తయ్య నేను అయితే. ఇంకా సర్లే అని చెప్పేసి అన్నీ ఇక్కడే తిందామంటే ఇంకా ఇక్కడే ఏఎంబి మాల్లోనే తినేసి వెళ్దామని చెప్పి ఇంకా ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వచ్చాం. వావ్ చేయను. మామూలుగా అత్తయ్య అయితే అసలు బయట ఫుడ్ అస్సలు 0% అంటే అస్సలు ఇష్టపడరు. మేమే బలవంతంగా, ఎప్పుడో చాలా రేర్ మేమే బలవంతంగా తీసుకెళ్తామన్నమాట. ఒకవేళ ఏమైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా కూడా అత్తయ్య అసలు ఏం తినరు. ఇంట్లో కూడా మేము తినడమే, ఇంట్లో చేసిన ఫుడ్ అయితేనే తింటారన్నమాట. కాకపోతే ఈ వాచ్ అయినా ఉంది కదా, అది దాంట్లో అయితే అత్తయ్యకి నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ అంటే చాలా ఇష్టము. ఈ మధ్య ఒకసారి నేను ఇప్పించాను, బాగుంటుంది ట్రై చేయండి అని. ఇంకా అప్పటి నుంచి ఏఎంబి మాల్కి వచ్చినప్పుడు అక్కడే తింటారు. అందులో ఇది ఒకటే, ఫ్రైడ్ రైస్ లేదా వెజ్ నూడిల్స్, అదే
లేదా మళ్ళీ మన హల్దీరామ్స్లో వచ్చి చోలే భటూరా ఉంది కదా, అవి తప్ప ఇంకేమీ తినరు. ఇంకా అత్తయ్యకి ఫుడ్ ఆర్డర్ పెట్టేసి ఇంకా ఆన్యకి కేఎఫ్సీ ఫుడ్ కావాలంది, కేఎఫ్సీకి వచ్చాము. అండ్ ఇక్కడ కూడా ఇదివరకు అంతా లేదు అంటే నేనైతే అంత పర్టికులర్గా అయితే చూడలేదు. ఎప్పుడు వచ్చినా మా ఆయనే ఆర్డర్ పెడతా ఉంటారు. నేను అంత వెళ్ళను ఆర్డర్ పెట్టడానికి. ఎంబీ మాల్కి వెళ్ళినప్పుడు వదిన నేను వెళ్ళినా వదిన ఆర్డర్ పెడతారు అన్నమాట. నేను ఒకటి ఎందుకంటే ఆన్య ఎప్పుడు మేము తినేది తిందు, మేము బిర్యానీ తిన్నా ఏం తిన్నా తిందు, దానికి ఏదైనా సరే కేఎఫ్సీ అయినా కావాలి లేదా మెక్డానల్డ్స్ అయినా కావాలి. ఇంకా ఈసారి కేఎఫ్సీ తీసుకున్నానండి. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ చెప్పాలి. నేను ఎప్పుడు కూడా ఎంబీ మాల్ వెళ్ళినప్పుడు ఆన్య స్టార్టింగ్లో అయితే మెక్డానల్డ్స్ కాదు కేఎఫ్సీనే తినేది. తర్వాత కొన్ని చాలా రోజుల నుంచి అంటే మంత్స్ అని చెప్పచ్చు నుంచి మెక్డానల్డ్సే తింటుంది అన్నమాట. కానీ ఏమైందంటే మొన్న మేము ఫుడ్ ట్రై చేసినప్పుడు ఆన్యకి అది తినేస్తుంది. ఆన్యకి ఒక కాంబో తీసుకుంటాము, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, డ్రింక్ వచ్చేది ఒక కాంబో తీసుకొని ఆన్యకి ఇచ్చేస్తాం అన్నమాట. మేము డిఫరెంట్ ఆర్డర్ పెట్టుకుంటే ఎప్పుడు తినం. అలాంటిది మొన్న దేనికో ఆన్య ఒకసారి ఏదో టేస్ట్ చేయమని ఏదో ఇచ్చిందండి. మెక్డానల్డ్స్ అసలు అనకూడదు అంటే అనకూడదని కాదు, ఎవరికైనా హెల్త్ ఇంపార్టెంటే కదండి. అన్ని చిన్నపిల్లలకి తొందరగా ఏది వచ్చినా కూడా చిన్నపిల్లలకి తొందరగా అవుతుంది కదా. అసలు ఎంత వాసన అంటే బర్గర్ అనేది ఆయిల్ బాగా మరిగించిన ఆయిల్ ఏమో తెలియదు కానీ వాసనే చేదుగా మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా చేదు ఎక్కువైనా చేదు ఉందనుకోండి, మనకు ఆ చేదు అని తెలుస్తుంది కదా. అదొక రకమైన చేదు బాగా ఎక్కువ ఉన్న వాసనలాగా అసలు ఎంత దరిద్రంగా ఉందో పాపం. అలాగే ఆన్య తినేసింది. తర్వాత కడుపులు నొప్పి అనిందన్నమాట. మేము అనుకున్న అబ్బా అయ్యో మనం ఎందుకు ఫస్ట్ టేస్ట్ చేసి ఇవ్వలేదా, మందే తప్పు పెద్దవాళ్ళది, ఎందుకు మేము టేస్ట్ చేసి ఇవ్వలేదా అనుకున్నాం అసలు. ఇంకా ఆన్య తినకు వదిలే, ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు తెలీదు అది మెక్డానల్డ్స్ నేను తింటున్నాను అనే ఇదిలోనే తినింది. కానీ ఆన్య కూడా అబ్జర్వ్ చేయలేదు. తర్వాత ఆన్య వాసన వస్తుంది ఆన్య అనగానే అప్పుడు అది కూడా ఇంకా ఆన్య వదిలేసింది. ఇంకా అందుకే అప్పటి నుంచి మెక్డానల్డ్స్కి అయితే వెళ్ళకూడదని అయితే డిసైడ్ అయిపోయాము. ఇంకా మేము ఫుడ్ తినేసిన తర్వాత బబ్బు విస్కీకి అత్తయ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు కుక్కపిల్లల గురించి అయితే ఆలోచిస్తారండి. వాటికి ఏదో ఒకటి కొనాలని ఎప్పుడు వాటికి టాయ్స్ కొంటూనే ఉంటారు ఇంతంత రేట్ పెట్టి. ఈసారి వచ్చి ఇవి కోడి బొమ్మలు నచ్చినాయన్నమాట. అవి భలే అరుస్తున్నాయి. బబ్బు అయితే విపరీతంగా ఆడతాడు వాటితో. ఈ టాయ్ వచ్చి ఒకటి 575 రూపీస్ ఎంత పడింది. రెండు ఉన్నాయి కదండి, రెండు కొట్టుకుంటే దట్టు సౌండ్ వచ్చినవి అంటే చాలా ఇష్టం బబ్బుకి కానీ విస్కీకి కానీ. అందుకని అతని ఒకటి ఏదో అయ్యింది, ఇంకోటి కావాలి అండి అని చెప్పి అడిగాము. లేదా కొంచెం పెద్దది ఉన్నా పర్లేదు అంటే, లేదు మేడం ఇదే సైజు ఉన్నాయి, అందులో ఇలా సౌండ్ వచ్చేవైతే ఇవే ఉన్నాయి అని అన్నారు. ఎందుకంటే ఆల్రెడీ కోడి ఉంది చూసారా, ఈ ఎల్లో కలర్ది ఆల్రెడీ కొండం అయింది, అవి కొరికేయడం కూడా అయిపోయింది. ఎందుకంటే దాంట్లో చాలా ఇష్టము. ఇంకా వీటి బట్టలు అయితే మన బట్టల్లాగానే ఉన్నాయి, స్వెటర్స్ లాగా. అసలు ఎంతెంత ప్రైజ్ ఉన్నాయో చూడండి, మామూలు ప్రైజ్ అయితే కాదు. ఎంత ప్రైజ్ అయినా చూడండి, ఉండేది చిన్న కుక్కపిల్ల కానీ వాటి బట్టల క్వాలిటీ ఎంత బాగుందో. ప్రైజ్ పక్కన పెడితే క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. 1700, 1900, 2000 అంట ఒక్క ఇది. కానీ సూపర్ అయితే ఉన్నాయి, బట్టలు అయితే చాలా బాగున్నాయి పిల్లలవి కూడా. ఇక్కడ మళ్ళీ ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ మనసు మార్చుకున్నమాట. జస్ట్ ఒక్కసారి వెళ్ళి చూద్దాము, బాగుంటే ఇక్కడికే వద్దాము, లేదంటే బయట స్టోర్స్ ఉంటాయి కదా, ఎక్కువ అయితే వెస్ట్ సైడ్ అలా వెళ్తాం అన్నమాట. బయటకైనా వెళ్ళి కొనుక్కుందాము, ఏం మాల్కి రాకోకుండా అని చెప్పేసి ఒకసారి జస్ట్ చూసామన్నమాట. ఓకే, ఇంకా డ్రెస్సెస్ అయితే అతికి కొన్ని నచ్చినాయి. కానీ ఇంకా వీళ్ళు ఏమన్నారంటే ఎంబీ మాల్లో ఇంకా మాకు ఎక్కువ కలెక్షన్ ఇంకెక్కడ దొరుకుతుంది, మనకి ఎంబీ మాల్ ఈ స్టోర్లో దొరుకుతుంది లేదా బయట పర్టికులర్గా వెస్ట్ సైడ్ స్టోర్లో దొరుకుతుంది అంటే, బయట కూడా ఎక్కువ సేమ్ ఉంటాయి మేడం అన్నారు. బట్ మేము ఒకసారి వెస్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా ఎక్కువ ఉందండి కలెక్షన్ ఇక్కడ దీని ఎంబీ మాల్లో ఉన్న స్టోర్ కంపేర్ చేస్తే. అందుకని గచ్చిబౌలి దగ్గర ఉన్న వెస్ట్ సైడ్కే వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. అంతేనండి. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.